నా పేరు లక్ష్మీ దుర్గా అండి. మేము యూకే వెళ్ళాలనుకునేటప్పుడు అంటే మాకు తెలిసిన వాళ్ళు యూకేలో ఉన్నారని యూకే వెళ్ళాలనుకునేటప్పుడు మేము సుమన్ టీవీలో ప్రసారమైన వీడియో చూసి ఫ్లయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ అనే కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యామండి. అక్కడికి వెళ్ళి నా డిపెండెంట్ మీద మా హస్బెండ్ మా సన్ను వెళ్ళేలాగా ప్రాసెస్ చేయడానికి ఆమెను అప్రోచ్ అయితే ఆమె మీరు స్కిల్డ్ వర్క్ వీసా అంటే స్పాన్సర్షిప్ వీసా అది చూస్ చేసుకుంటే డిపెండెంట్గా మీ హస్బెండ్ని మీ సన్ని కూడా తీసుకెళ్ళొచ్చు అని చెప్పింది. నేను డేటా ప్రాసెసింగ్ రోల్ సెలెక్ట్ చేసుకున్నానండి. దాని బేస్ మీద వెళ్దామనుకుని ఆ బేసిస్ దానికి ఎంత అమౌంట్ అవుతుందంటే టోటల్గా ఓవరాల్గా 12 lakhs అవుతుంది. 6 lakhs ఇక్కడ పే చేయాలి, ఇంకో 6 lakhs అక్కడికి వెళ్ళిన తర్వాత పే చేయాలని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాక మాకు ఎలాగ పోస్ట్ ల్యాండింగ్ అవన్నీ అంటే మీకు అకామిడేషన్ కూడా 2-3 days వాళ్ళు ముందు చూసి ఆ తర్వాత వాళ్ళే అకామిడేషన్ కూడా ఇస్తారా ఇవన్నీ చెప్పింది. దానికి 2 ఆడియో ఇంటర్వ్యూస్, ఒక వీడియో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. అంటే ఓవరాల్గా 10 to 15 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అందులో 2 ఆడియో ఇంటర్వ్యూలు మీరు క్రాక్ చేయాలి, ఒక వీడియో ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని చెప్పారు. ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పుడు మాక్ ఇంటర్వ్యూలు తీసుకున్నారు. మాకు ఆడియో ఇంటర్వ్యూలు యూకే నుంచి వస్తాయి అన్నారు. అవి యూకే నుంచి కాదు, మాకు లోకల్గా వీళ్ళు కండక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఫెయిల్ అనే చెప్తున్నారు. ఇక్కడి నుంచే వీళ్ళు లోకల్గా ఫేక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఆ యూకే నుంచి వస్తున్నాయి అని చెప్పారు. మాకు డౌట్ వచ్చినప్పుడు అక్కడి నుంచి రావట్లేదు, ఇక్కడి నుంచే మీరు చేస్తున్నారని చెప్తే కాదండి అక్కడి నుంచే అన్నారు. ఆ తర్వాత మాకు మా మనీ రిటర్న్ ఇచ్చేయండి, మీ మీద మాకు నమ్మకం లేదంటే ఆ తర్వాత నుంచి మాకు రెస్పాండ్ అవ్వడం మానేశారు. మళ్ళీ కాల్ కూడా లిఫ్ట్ చేయడం మానేశారు. మళ్ళీ మనీ అడిగితే మీకు 1 lakh ఇస్తాం, ఇంత ఇస్తాం అని ఏయో చెప్పారు. మాకు మా అమౌంట్ కావాలని చెప్పాం. ఆ తర్వాత నుంచి మేము అడుగుతున్నామని ఆ తర్వాత మా నెంబర్లు బ్లాక్ చేసేసి వాళ్ళు నెంబర్లు కూడా చేంజ్ చేసేయడం జరిగిందండి. తర్వాత మాకు ఎంతైనా ప్రాసెస్ అవ్వట్లేదని కొంతమంది హైదరాబాద్లో కూడా సేమ్ కన్సల్టెన్సీ ఉంది అని తెలుసుకుని ఆ అడ్రస్ తెలుసుకుని మేము హైదరాబాద్ కన్సల్టెన్సీకి వెళ్ళామండి. బేగంపేట సప్తగిరి టవర్స్ ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ అక్కడ ఉందని వెళ్ళి గట్టిగా అడిగి గొడవ చేసాం. తను అప్పుడు క్లోజ్ చేసుకుని పారిపోదాం అనుకుంటే నేను హోల్డ్ చేశానండి, నా చేతితో హోల్డ్ చేశాను. తను కారుకి పారిపోదామన్నా పారిపోనివ్వకుండా హోల్డ్ చేసి మీరు పదండి పోలీస్ స్టేషన్కి, మీరు తప్పు లేకపోతే రండి మీరు పోలీస్ స్టేషన్కి, మాదేం తప్పలేదు, మాకు భయం లేదని గట్టిగా అరిచి మేము పోలీస్ స్టేషన్ వరకు 2 kilometers వరకు నడిపించుకుని తీసుకెళ్ళిన తర్వాత మా మీద న్యూసెన్స్ కేసు పెట్టిందండి రివర్స్. మేము బాధితులు అండి, మా మీద న్యూసెన్స్ కేసు ఎందుకు తీసుకుంటున్నారంటే మీరు అక్కడ పోలీసులు అన్నారండి, మీరు విజయవాడ బ్రాంచ్లో పే చేశారు కదా, మీరు విజయవాడే వెళ్ళి కేసు పెట్టుకోండి అన్నారు సార్. విజయవాడ బ్రాంచ్కి వెళ్ళి కేసు పెట్టుకోమంటే మేము మార్చవరంలో పెట్టాం. తర్వాత కొన్ని పోలీస్ స్టేషన్లో ఇంకా పెట్టాను, అదే పోలీస్ స్టేషన్ PGRS ఇవన్నీ చేసాం. కానీ ఇది మేము ఈ కేసులు పెడుతున్నాం, మళ్ళీ ఆమెను గట్టిగా అడిగామని మా మీద రివర్స్ కేసులు మళ్ళీ పెడుతుంది. మాకు జూనియర్ సివిల్ కోర్టులో కొంతమంది 37 మందిని ఎంతమందినో సెలెక్ట్ చేసి మరి గట్టిగా అడిగిన వాళ్ళనో ఎవరినో 37 మంది మీద కేసు పెట్టింది సార్, సివిల్ సూట్ అని. అంటే మేము ఈ కోర్ట్ ఫైల్లో చూసి తెలుసుకున్నాం. అది పేరు కౌసల్య అండి. సుమన్ టీవీలో చూసామండి. ముసునూరు సౌజన్య అని ఆవిడ వాళ్ళ ఫ్లయింగ్ బోర్డర్స్ అనే కన్సల్టెన్సీ గురించి అడ్వర్టైజ్మెంట్స్, నెంబర్ ఆఫ్ వీడియోస్ సుమన్ టీవీలో. సరే నమ్మి మా బాబుని పంపిద్దామని చెప్పి మేము అప్రోచ్ అయ్యామండి. సేమ్ ఇదే 12 lakhs చెప్పారు. 6 lakhs ముందు కట్టాలి, మిగిలిన 6 lakhs జాబ్ వచ్చాక అక్కడికి వెళ్ళాక తీసుకుంటామన్నారు. కట్టించుకున్నారు. ఇలాగే ఇంటర్వ్యూస్, సెకండ్ ఇంటర్వ్యూకే మా బాబుకి అర్థమైంది ఇది ఫేక్ మమ్మీ, ఇది వాళ్ళు యాక్సెంట్ నాకు అర్థమైపోతుంది, తను అక్కడ చదువుకొని వచ్చాడు, యూకేలో చదువుకొని వచ్చాడు, అక్కడోళ్ళు మాట్లాడేది నాకు తెలుసు, ఇది అక్కడోళ్ళు మాట్లాడినట్లేదు, ఇక్కడ లోకల్గా కండక్ట్ చేస్తున్నట్టున్న ఇంటర్వ్యూస్ అన్నాడు. సరే ఆ మాట మేము అడిగాం ఇట్లాగా మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మాకు నమ్మకం లేదు మీ మీద అంటే 1 lakh ఇస్తానన్నారు. 6 lakhs కడితే మేము అక్కడ కట్టేసాము రిక్రూట్మెంట్ బోర్డుకి, మేము 1 lakh ఇస్తాం, అంతకు మించి ఇవ్వను అన్నారు. సరే ఇంకా అలాగే ఇంకా ఈవిడతో జరిగే పని కాదని మేము సైబర్ క్రైమ్ SI గారిని అప్రోచ్ అయ్యాం, ACP గారిని అప్రోచ్ అయ్యి అసలు ఈ లింక్స్ ఎక్కడ, ఇంటర్వ్యూకి లింక్స్ పంపించారు కదండి, సైబర్ క్రైమ్కి అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే ఆవిడ ఇంటర్వ్యూ తీసుకున్న లింక్స్ మా బాబు డౌట్ పడినట్టు ఇక్కడ ఇండియా నుంచి ఎక్కడి నుంచి అన్నా వచ్చి ఉంటాయేమో, ఆ ఎవిడెన్స్తో ఆవిడ్ని
మనం గట్టిగా అడగొచ్చు అని మెయిన్ ఏసీపీ గారి దగ్గరికి అందుకే మేము అప్రోచ్ అయ్యాం. వాళ్ళు ఏంటంటే ఇలా కాదు మేడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ఆవిడ మీద, ఫైల్ చేస్తే అప్పుడు మేము ప్రొసీడ్ అవుతాము దాని గురించి అని చెప్పి అన్నారు. అందుకనే నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశానని ఇంకా నాకు బెదిరింపు కాల్స్ ఉన్నాయండి, రికార్డింగ్స్ నా దగ్గర. కేసు నడుస్తుంది కదా, ఆవిడేమో ఇప్పుడు పోలీసుల మీద నా మీద నేను ఫస్ట్ అప్రోచ్ అయ్యాను కదా వాళ్ళకి, వాళ్ళు ఎలా అయితే డబ్బులు అడుగుతున్నారో నేను కూడా అమౌంట్ డిమాండ్ చేస్తున్నాను వాళ్ళతో కలిసి అని చెప్పి మీడియా ముందు చెప్పిందండి. అదైతే నిజం కాదు. చూసామండి, అవన్నీ చూసాము. అవన్నీ కూడా ఆవిడ మాట్లాడిన మాటలు వింటే ఎవరైనా ఇప్పుడు ఇక్కడ 40 మంది ఉన్నాం, టోటల్గా 700 మంది విక్టిమ్స్ ఉన్నారంటండి. ఆవిడ అలా చెప్తుంది, మేము అంత నమ్మకంగా ఆవిడ చెప్పిన దాన్ని బట్టి మేము నమ్మి సరే వస్తుంది కదా అని చెప్పి వెళ్తాం. లేకపోతే అసలు 6 lakhs నాట్ ఇది కదండి. పిల్లలు ఫ్యూచర్ కోసం అని అప్పులు చేసి కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కౌసల్య గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఏదైతే లీగల్ గా నేను వెళ్ళను, నేను ఇంక ఏది చేయను అని చెప్పి మీరు యాక్షన్ తీసుకోవచ్చు అని ఫైల్ చేశారో దాన్ని బేస్ చేసుకుని నేను పరువు నష్టం ఫైల్ చేస్తానండి. మీరు రెడీ టు పే దట్ అమౌంట్. అది ఎంత దాకా అయినా నేను అది చూస్తాను. బికాస్ మీరు చేసేది అంతా ఇంత కాదు. నేను జస్ట్ వాళ్ళందరినీ కన్సిడర్ చేయకపోయినా నా దగ్గర అన్ని ఉన్నా కూడా నేను మిమ్మల్ని కన్సిడర్ చేసినందుకు యూఆర్ డూయింగ్ ఎ లాట్. ఓకే ఫైన్, యూ బీ రెడీ విత్ దట్ అండి. పెడతానండి మీ మీద, మీ బాబు మీద. మీరు ఏ రూట్ లో వెళ్ళాలో నేను కూడా అదే రూట్ ఫాలో అవుతాను. ఎందుకంటే నాకు క్లియర్ గా మీరు సైన్ చేసి సెటిల్మెంట్ తీసుకుని వెళ్ళి అన్ని డాక్యుమెంట్స్ వీడియో రికార్డింగ్ తో సహా మీరు అదే సైబర్ క్రైమ్ లో మీ వీడియో కూడా పంపించాను. ఒకసారి వెళ్ళి మీరు ఆయన్ని అడగండి. మీరు మొత్తం అమౌంట్ తీసుకుంది, నాతో మాట్లాడింది, మీరు అక్కడి నుంచి ఆయన కాల్ చేసి మాట్లాడింది అన్ని నా దగ్గర వీడియో రికార్డింగ్ మేము పంపించాము మా అడ్వకేట్ తో. సో మీరు చేసిన దానికి నేను ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తాను. మీరు రెడీ టు ఫేస్ ఇట్ అండి. ఎందుకంటే నా దగ్గర తప్పు లేకుండా మీరు ఒప్పుకొని అన్ని సైన్ చేసి వెళ్ళి తీసుకుని ఎన్ని చేస్తున్నారు అన్నప్పుడు నేను అసలు యాక్సెప్ట్ చేయలేను. లెట్ మీ ఫైట్ ఆన్ యూ, చూద్దాం ఏం జరుగుతుందో. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే కొంతమంది ఆన్లైన్, కొంతమంది క్యాష్. మేమైతే ఆన్లైన్ పే చేసాం. నా దగ్గర ఆన్లైన్ కాదు, నేనైతే క్యాష్ పే చేసాను. ఇదిగోండి సార్, నాది ఆన్లైన్ లో నాది ఉన్నాయి ప్రూఫ్. వాళ్ళు ఇచ్చిన రిసిప్ట్లు కూడా ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనుష, నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. నేను వచ్చేసి ఫ్లయింగ్ మోడల్స్కి నేను వచ్చేసి 3 lakhs పే చేశాను. లాస్ట్ ఇయర్ February 25th పే చేశానండి. 24th November నుంచి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను, వస్తున్నాను. 50,000 ఇప్పుడు పే చేయండి, 1 month తర్వాత ఒక మిగతా పే చేయండి అని చెప్పారు. అయితే నాకు వచ్చేది జాబ్ వచ్చేసి స్టోర్ కీపర్ అని చెప్పారు. అది లగ్జంబర్గ్లో ఇప్పిస్తామన్నారు. అలా అని చెప్పి నేను అప్రోచ్ అయ్యాను. ఓకే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పిల్లలు, ఎడ్యుకేషన్ అని చెప్పి వెళ్ళిన తర్వాత లాస్ట్ Februaryలో నేను అమౌంట్ పే చేశానండి. ఇప్పటికి 1.5 year అయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ ఇంటర్వ్యూస్ చేసుకున్నది నేనే. ఆడియో రౌండ్స్ కానీ, వీడియో రౌండ్స్ కానీ. వీడియో రౌండ్స్ వచ్చేసి 3 rounds కూడా కంప్లీట్ అయినాయి. ఆడియో రౌండ్స్ 2 పాస్, వీడియో రౌండ్ వచ్చేసి 3 అయిపోయినాయి. అయితే ఇవి జెన్యూనా కాదనేది నేను కనుక్కోవడానికి నాకు టైం పట్టింది. ఎవరైనా గుడ్డిగా నమ్మేస్తారు కదా, నేను కూడా అలాగే నమ్మాను. ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో చూసి నేను నమ్మాను. అది కూడా ఒక అబ్రాడ్లో ఉన్న ఒక అతను నాకు అది పెట్టారన్నమాట. నేను ఏదన్నా నాకు హెల్ప్ చేయాలంటే పెట్టారు. ఈ సౌజన్య గారి గురించి నాకు చెప్పారు. అదే రికార్డ్తో నేను ఇంకా అప్రోచ్ అయ్యాను ఆవిడ్ని. కన్నా, నాన్న, చిన్న అనుకుంటా మాటలు, తీయని మాటలతో మమ్మల్ని మభ్య పెట్టేశారు. అయితే డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా, ఈ డాక్యుమెంట్స్ కూడా మేము కట్టేటప్పుడు మాకు చదువుకునే టైం ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏముండదు మేడం ఇందులో, మీరు వెళ్తారు, మీరు వచ్చేస్తారు, ఏముండదు మేడం, మీకు వీసా వచ్చేసింది, మీరు ఇంటర్వ్యూస్ చేసుకుంటారు అంతే, ఏముండదు. క్యాష్ పే చేయమన్నారు. సరే, నేను తీసుకెళ్ళి క్యాషే పే చేశానండి. ఆన్లైన్ పేమెంట్ కాదు, క్యాషే పే చేశాను. ఇది కూడా క్యాష్ అని కూడా రాపించుకున్నాను. అయితే బుజ్జి, కన్నా, నాన్న అనే మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాపతో మాట్లాడినట్టుగా మనల్ని ట్రీట్ చేస్తుంది అన్నమాట. ఇదిలో ఏమైందంటే, నాకు ఒకళ్ళు యూట్యూబ్ ద్వారా నాకు ఒకరు తెలిసారు. అక్క ఇది కాదు, ఇది సంగతి, ఇది మోసం అక్క అని చెప్పారు. సరే కదా అని నేను ఆ వీడియో రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఉన్నాయి కూడా, మొత్తం నా వీడియోకి సంబంధించిన లింక్సేనండి. ఎందుకంటే ఇంతమందిలో ఒక్కొక్కరికి 1, 2, 3 తప్పితే ఎక్కువ రాలేదు. ఒక 12 ఇంటర్వ్యూ మెయిల్స్ అనేది నాకే వచ్చినాయి. అందుకని నావే ఇవ్వడం జరిగింది. ఈ ముసునీరు సౌజన్య అన్న ఆవిడ చాలా అంటే చాలా
ఘోరం చేసిందండి. ఇందులో ఏంటంటే రాజకీయ నాయకుల పేర్లు కూడా యూజ్ చేశారు. అనిత గారి బ్రదర్ ఎవరో అని చెప్పి కూడా చెప్పారు. ఆడియో కూడా నా దగ్గర ఉంది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే 1 by 1 ఎవరు మాట్లాడుకోకుండా వెనకాల ఒకరిని పంపించడం, మమ్మల్ని మాట్లాడకుండా చేయడం. ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ మమ్మల్ని మైండ్ గేమ్ ఆడుకున్నారండి. మా అందరితో కూడా మొత్తం అందరితో మైండ్ గేమ్ ఆడుకున్నారు. ఇదే కాకుండా ఇప్పుడు ఎవరైతే మేము బాధితులు ఉన్నామో మేము ఒక గ్రూప్ పెట్టుకుని మేము మాట్లాడుతూ ఏంటంటే ఇంత కట్టాం మేము మాట్లాడుకుంటుంటే మాలో నుంచి ఒక ఫేక్ పీపుల్ని వాళ్ళు విక్టిమైన అయి ఉండొచ్చు, కానీ అతను ఏంటంటే ఇక్కడ గ్రూప్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి ఆవిడకి జారేస్తున్నాడు. తన డబ్బులు తన రిటర్న్ తీసేసుకుని కూడా మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఆవిడకి ఇస్తున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు కాల్స్ చేయడం, మమ్మల్ని బెదిరించడం. ఇప్పుడు మేము 3 lakhs పే చేసి మేము భయపడాల్సిన అవసరం అనేది లేదు. మేము ఎందుకు భయపడాలి? ఇప్పుడు అగ్రిమెంట్లో సరే ఇంటర్వ్యూస్ చేసుకోవాలి అని అంది. జెన్యూన్ పీపుల్ అయినప్పుడు జెన్యూన్గా పంపించలేదు ఆవిడ. జెన్యూన్గా పంపించలేదు. జెన్యూన్ అని ఈరోజు కూడా యూట్యూబ్లో రీల్ పెట్టింది ఆవిడ జెన్యూన్ కాదు. జెన్యూన్గా తను పంపించినట్టయితే మేము జెన్యూన్గానే మేము ఇంటర్వ్యూ పాస్ అయ్యేవాళ్ళు. 12 interviews పాస్ అవ్వలేదంటే మాకే సిగ్గులేదు అన్నట్టు ఉంది. ఏంటంటే ఇలా ఇంటర్వ్యూస్ ఫెయిల్ అంటే వీళ్ళే దిగిపోతారు. ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే వదిలేద్దాంలే, ఇంకా మనం ముందుకు వెళ్ళలేమన్న ఇదిలోనే ఉంటారు. అంతేగాని ఎవరు కూడా ముందుకు వెళ్ళాలి ఇంకా అవుతుంది అన్న ప్రాసెస్లో ఎవరు ఉండరు. లాస్ట్ థర్డ్ టైం జరిగినప్పుడు ఫీడ్బ్యాక్ చూసి నేను ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని వెళ్తే అసలు మేడం లేరన్నారు. మేడం లేపడం కాదు, నేను మాట్లాడాలని చెప్పి వెళ్ళి కూర్చుంటే ఆవిడ పిలిపించారు. అరే కన్నా నాయన, అనిత వాళ్ళ అనిత గారు వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఎవరో పంపించాను నేను అని చెప్పి నాకు నేను ఆడియో రికార్డ్ చేసుకున్నా. అది నేను మీకు చూపిస్తాను, మీకు వినిపిస్తాను అందరికీ. ఇలా చెప్పి పంపించి మళ్ళీ నెక్స్ట్ కంట్రీకి నేను మళ్ళీ 10 interviews చేసుకోవాలి. ఒక ఉమెన్ 35 years ఏజ్లో ఎంత స్ట్రెస్ తీసుకోవాలండి ఒక ఇంటర్వ్యూ పాస్ అవ్వాలంటే. ఆ సౌజన్య కూడా మా ఏజ్ నుంచి వెళ్ళిందే కదా, పిల్లల్ని చూసుకుంటుంది కదా, మరి మాకు పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లల బాధ్యత కూడా మేము చూసుకోవాలి కదా. తిన్న మాయలో పడిపోయి మేమేంటంటే మా పిల్లలు మేము చూసుకోవడం కూడా మానేసాం. మా పిల్లలు ఎడ్యుకేషన్ సంబంధించింది కూడా మేమేం పట్టించుకోలేకపోతున్నాం. ఇంటర్వ్యూ ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాం, ఇదే నడిచేదంతా ఇదే. మొత్తం డే బై డే ఇంటర్వ్యూ మనం ఎందుకు పాస్ అయిపోతున్నాం. ఇన్ని జిరాక్సులు తీసుకోవడం, చార్జీటీపీలో పెట్టుకోవడం, అది చదవడం ఇది చదవడం, మొత్తం ఇదే చదువుతున్నామండి. ఈ ఇంటర్వ్యూ ఎలా పాస్ అవ్వాలన్న ఇదే తప్ప ఆవిడ జెన్యూన్గా ఉన్నదైతే జెన్యూన్గా మాకు మెయిల్స్ పెట్టాలి, జెన్యూన్గా మమ్మల్ని పాస్ చేయించాలి. ప్రతిదీ కూడా మేము రికార్డ్ చేసుకోవడం జరిగిందండి. ప్రతిదీ కూడా ఉంది మా దగ్గర. మేమేంటంటే ఈ ఏపీ గవర్నమెంట్ని, పోలీసు శాఖని మేము అడిగేది ఒకటే, మా అందరికీ న్యాయం చేయండి. మా అందరికీ న్యాయం కావాలి, అందరికీ ఒకేలాగా న్యాయం చేయండి అని. నేను అనిత గారిది ఆడియో కూడా నేను వినిపించాలని అనుకుంటున్నాను. ఇంకొక అతను ఉన్నాడండి, హైదరాబాదు, సాయి గణేష్ అన్న అతను. తనేంటంటే మీరు గమ్మునుండండి అక్కయ్య మీరు గమ్మునుండండి, మీకు మేము అమౌంట్ సెటిల్ చేపిస్తా, ఇదే మాట మాట్లాడతాడండి. ప్రతి ఒక్కరికి కాల్ చేస్తాడు, ప్రతి ఒక్కరికి మెసేజ్ చేస్తాడు. మళ్ళీ రిటర్న్ ఏం చేస్తాడంటే నువ్వెందుకు నాకు కాల్ చేస్తున్నావు, అన్నిసార్లు చేయాల్సిన అవసరం ఏంటి అని బెదిరిస్తూ ఉంటాడు మాట. వాడు డబ్బులు తీసుకున్నవాడు సైలెంట్గా పక్కకి వెళ్ళిపోవాలి, అంతేగాని ఇలాంటి బ్రోకర్ పనులు అనేది చేయకూడదు. తను ఆ బ్రోకర్లు పని చేసి మాకే మొత్తం అందరూ మా గ్రూప్ అంతా విడదీశాడు, డివైడ్ చేశాడు మాట. ఒకరి మీద ఒకరు ఇయర్స్ వచ్చిందన్నమాట. ఆ రోజు నుంచి మేము మా పక్కన ఎవరున్నా మా హస్బెండ్ కూడా మేము నమ్మడానికి లేకుండా పోయింది అన్నట్టు అయిపోయింది ఒక పీపుల్ వల్ల. ఆ సాయి గణేష్ అన్న అతను. అయితే నేను అనిత గారిది మీకు వినిపించాలనుకుంటున్నాను. ఎంత పర్ఫెక్ట్ అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హోమ్ మినిస్టర్ అనిత గారు వాళ్ళ కజిన్ బ్రదర్, ఆయన పేరు కిరణ్ గారు అని, ఓన్ బ్రదర్ కిరణ్ గారు వాళ్ళ కజిన్ మాతో ప్రాసెస్ చేసుకున్నప్పుడు వాళ్ళ కజిన్ వాళ్ళ అబ్బాయికి మాతో ప్రాసెస్ చేయించారు. ఒక 4 interviews తర్వాత అతను చేసుకోలేనప్పుడు నాకెందుకో కరెక్ట్ గా లేదు, నాకెందుకో కరెక్ట్ అయినా వాళ్ళనే నమ్ముతారు కాబట్టి కిరణ్ గారు ఫోన్ చేశారు. అంతగా బ్రదర్ ఇప్పటికీ నా దాంట్లో కాంటాక్ట్, ఇప్పటికీ ఆయన ఫోన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ చెప్పగలరు. అయితే ఆయన నాకు కాల్ చేసి ఏంటమ్మా ఇదేంటో ఇదిగా లేదంట అని చెప్పి అన్నారు. లాస్ట్ కాంటాక్ట్ చూడండి. సో నాకు కాల్ చేసి ఏంటమ్మా ఇదిగా లేదంట అంటే ఒకటే సార్ మీరు పెద్దవాళ్ళు,
ఏముంది ఇంటెలిజెన్స్ టీము అంత చిన్న విషయం. జెన్యూన్ అని చెప్తున్నారు కదండి. జెన్యూన్ అయితే కనుక మరి మాకు ఇంటర్వ్యూకి వచ్చే లింక్స్ కూడా జెన్యూన్ అయి ఉండాలి కదా. అది చిన్నపిల్లలాగా మేము చాట్‌జీటీపీలో పెడితే హైదరాబాదు లేదా ఢిల్లీ నుంచి వచ్చినాయని చెప్పి వస్తుందండి. ఆవిడ చాట్‌జీటీపీని వాడుకునే మమ్మల్ని ఒక గేమ్ ఆడేసుకున్నారన్నమాట చెప్పాలంటే.